మూవీని ఓపెన్ చేస్తే ఒక తల్లి తన కొడుక్కి ఒక కథ చెప్తుంటుంది. ఆ కథలో ఊరికి దూరంగా అడవికి దగ్గరగా ఒక పెంకుటిల్లుండేది. అందులో ఒక అమ్మ, నాన్న, ఒక బాబు ఉండేవాళ్ళు. ఒకరోజు నాన్న జీప్ తీసుకుని అడవిలోని తోటలో లోడు కోసం వెళ్ళినప్పుడు ఒక ఏనుగు నాన్నను తొక్కి చంపేసుంటుంది. దాంతో అమ్మ కొడుకు ఇద్దరు ఒంటరి వాళ్ళైపోయి ఆ ఊర్లో ఉండకన్నా టౌన్ కి బస్ ఎక్కి వెళ్లిపోయారు అని ఈమె తన కొడుక్కి ఒక కథ చెప్తుంది. తర్వాత ఈమె తన కొడుకు స్నానం చేపించి ఈ రోజు ఆనందంగా జైలు నుంచి రిలీజ్ అవుతుంటుంది. ఆ టైంలో తనతో జైల్లో ఉండే షబ్నా అనే ఆమె, ఏమే చెప్పకుండానే వెళ్తున్నావు, నిన్ను రిలీజ్ చేపించడానికి నేను ఎంతమంది ఆఫీసర్ల కాళ్ళు పట్టుకున్నానో తెలుసా అని అరిచినట్టు మాట్లాడి తర్వాత మళ్ళీ సర్లే ఇంకో నా నెంబర్ తీసుకుని బయటికి వెళ్ళగానే ఫోన్ చెయ్యి అని చెప్పి తన నెంబర్ ఇస్తుంది. కానీ ఈమె తీసుకోకుండా అలాగే ఉంటే షమ్నా పక్కనున్న ఆమెతో ఈమె కొడుకు జోబీలో ఆ చీటీని పెట్టించి పంపిస్తుంది. ఆ తర్వాత ఈమె రిలీజ్ అవుతున్నప్పుడు జైలు వార్డెన్ ఈమెకు ఒక ఎన్జిఓ కార్డునిచ్చి, నేనన్నీ మాట్లాడాను, నువ్వు అక్కడికి వెళ్లి ఎన్జిఓని కలిస్తే వాళ్ళు నీకేదైనా పనిస్తారు, ఇక మీదటైనా గౌరవంగా బ్రతుకు, నీ వల్ల నీ కొడుకు కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది అని చెప్పి తర్వాత ఇన్ని రోజులు పనిచేసిన దానికి ఇదిగో డబ్బులు తీసుకో అని కొద్దిగా డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది. ఇక ఈమె డబ్బులు తీసుకుని బయటికి వచ్చాక ఆ ఎన్జిఓ కార్డును చేసి తన కొడుకుని తీసుకువెళ్లి బస్ స్టాప్ లో కూర్చుని మొదటిగా వచ్చిన బస్ ఎక్కి వెళ్లిపోతుంది. అప్పుడు కండక్టర్ యా ఊరికి వెళ్ళాలి, టికెట్ తీసుకో అమ్మా అని అడిగితే ఈమెమో బిత్తర ముఖం వేసుకొని చూస్తుంటుంది. ఇక ఈ మూవీ పేరు బాలన్ ద బాయ్. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఆ తర్వాత ఈ తల్లి కొడుకులిద్దరూ ఒక ఊర్లో దిగి హోటల్లో ఫుల్లుగా భోజనం తిని తర్వాత హోటల్ నడుపుతున్న ముసలాయనతో మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తారు. అప్పుడు ఆయన, డబ్బులు లేకుండానే తెరగా తిన్నారా అని అరిచి తర్వాత ఈ చిన్న పిల్లాన్ని చూసి సర్లే వెళ్ళిపోండి అని పంపించేస్తాడు. కానీ ఈమె వెళ్లకుండా, నా పేరు ఇందు, వీడి పేరు అభిజిత్ కుమార్, మేము ఇడిక్కి నుంచి వచ్చామన్నా వీళ్ళ నాన్న జీపు తీసుకుని తోటలో లోడుకి వెళ్ళినప్పుడు ఒక ఏనుగు ఆయన్ని తొక్కి చంపేసింది. ఇక ఆ ఊర్లో మాకు ఎవరూ లేకుండా ఉంటే అక్కడి నుంచి వచ్చేసాము. తర్వాత చాలా ఊర్లు తిరిగి చివరికి ఇక్కడికి వచ్చాము. నాకు మీ హోటల్లో ఏదైనా పని ఉంటే ఇవ్వన్నా, జీతమేం అవసరం లేదు, తిండి పెడితే చాలు అని అడుగుతుంది. అప్పుడు ఆయన, నాకే హోటల్ నడవడం కష్టంగా ఉంది అని చెప్పి ఆమెని పంపించేస్తాడు. కానీ మళ్ళీ వాళ్ళకని చూసి పోనీలే అని పనిలో చేర్చుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళు కొన్ని రోజులు ఆ హోటల్లోనే పని చేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు ఒకరోజు ఒక ఆటో తోలుకునే అతను ఈమెను చూసి, ఎవరన్నా ఈ అమ్మాయి అని హోటల్ అతను అడుగుతాడు. అప్పుడు ఆయన, తను నాకు బాగా కావాల్సిన వాళ్ళే అని చెప్పేసరికి అతను, కావాల్సిన వాళ్ళ ఏనన్నా, ఈ అమ్మాయిని ఏమన్నా పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు. దానికి హోటల్ అతను, చేసుకున్నప్పుడు చెప్తానులే, నీకు కావలసినవన్నీ తీసుకున్నావు కదా, ఇక వెళ్ళు అని చెప్పి అతన్ని పంపించేసి తర్వాత ఈమె దగ్గరకు వచ్చి, ఇవి నా ఇంటి తాళాలు, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ పనుకోవద్దు, నా ఇంటికాడికి వచ్చేయ్, నువ్వు నాకు కూతుర్లా, వీడు నాకు మనవరిలా ఉందూరు అంటాడు. దానికి ఆమె సరేనని తలూపి తర్వాత రోజు మాత్రం బీగాలు అక్కడే పెట్టేసి చెప్పా పెట్టకుండా తన కొడుకుని తీసుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఈమె తన కొడుక్కి ఇంకొక కొత్త కథ చెప్తుంది. ఆ కథలో వీళ్ళు వేరే ఊర్లో ఉన్నట్టు, వేరే వేరే పనులు చేస్తున్నట్టు, ఇంకా వీళ్ళ పేర్లను కూడా మార్చేసి ఇప్పుడు ఇందు అని ఉన్న పేరుని కొత్త ఊర్లో ఝాన్సీ అని, మేరీ అని ఇలా రకరకాల పేర్లని మారుస్తూ అలాగే ఆమె కొడుకు పేరును కూడా మారుస్తుంటుంది. ఇక వీళ్ళు వెళ్లిన ఊర్లలో ఎవరైనా వీళ్ళని కొంచెం మా కుటుంబంలో కూతురులాగో భార్యలాగో ఎలాగోలా కలుద్దురు అని ప్రవర్తిస్తే మాత్రం వెంటనే వీళ్ళు అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్లిపోతారు. అలా వీళ్ళు బట్టల మిల్లులోను, క్యాండిల్ ఫ్యాక్టరీలోను ఇంకా చాలా చోట్ల తిరుగుతారు. దానికి కారణం వీళ్ళు, మా ఇద్దరికి మేమే చాలు, ఇంకెవరూ మాకు వద్దు అని. అలా ఈసారి ఈమె మేస్త్రి పనికి వెళ్లేసరికి ఆటో తోలుకునే అతను ఈమెను గుర్తుపట్టి, నువ్వు హోటల్లో నుంచి ఎందుకు వచ్చేసావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగేసరికి ఈమె ఫుల్ టెన్షన్ పడి తర్వాత మళ్ళీ, మీరెవరో నాకు తెలియదు అంటుంది. అప్పుడు అతను, నీ పేరు ఇందు, నీ కొడుకు పేరు అభిజిత్ కదా అని అడిగితే ఆమె, నా పేరు మేరీ, నా కొడుకు పేరు బెన్నీ అని చెప్తుంది. అది వినగానే ఇతను ఫుల్ షాక్ అయ్యి, ఏంటి నిజమా, అయితే నీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ చూపించు అని అడుగుతాడు. ఇక ఈమె అవన్నీ పోయాయని మేస్త్రికి ముందుగానే చెప్పుంటుంది. దాంతో ఈమె చెప్పే లోపలే ఆటో అతనికి మేస్త్రి ఆ విషయాలన్నీ చెప్తాడు. కానీ ఆటో అతను మాత్రం ఈమెను వదలకుండా, నీకు తెలీదు ఉండన్నా, ఈమె ఏదో దాస్తోంది అని చెప్పి మళ్ళీ ఈమెని, మీ హస్బెండ్ ఎక్కడా, మీ ఇల్లు ఎక్కడా, నువ్వు ఇంతకు ముందర ఎక్కడ పనిచేసావు అని అన్ని అడిగి తెలుసుకుని తర్వాత ఈమె చెప్పినవి నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈమె కొడుకు దగ్గరకు వెళ్తాడు. ఆ విషయాన్ని చూడగానే ఆమెకి గుండెల్లో రైలు పరిగెత్తాయి. కానీ అతను అడిగినప్పుడు ఈమె ఏ సమాధానాలు చెప్పిందో ఈమె కొడుకు కూడా సేమ్ అదే సమాధానాలు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళమ్మ ప్రతి కొత్త ఊరికి వెళ్లేటప్పుడు ఒక కొత్త కథ చెప్పి ఎవరు అడిగినా అదే చెప్పాలని ముందే చెప్పుంటుంది కాబట్టి. ఇక దానివల్లే ఈ పిల్లాడు కూడా ఇప్పుడు అవే సమాధానాలు చెప్పేసరికి మేస్త్రి ఇక అడిగింది సాల్లే అని ఆటో అతన్ని పక్కకు పంపించేసి తర్వాత ఈమెతో,
అతనికి పిచ్చి పట్టిందిలే అమ్మా, ఇది మనసులో పెట్టుకుని మాత్రం రేపు పనికి రాకుండా ఉండద్దమ్మా అంటాడు. దానికి ఈమె సరేనని తలూపుతుంది. కానీ తర్వాత రోజు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈమె ఒక ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయ్యి తన పేరు వందన, కొడుకు పేరు మను, అలాగే తన భర్త ఢిల్లీలో పనిచేస్తున్నాడు అని చెప్తుంది. ఇక ఈ ఇంట్లో ఆమెకి వాసుదేవ్ అనే ఒక కొడుకుంటాడు. భర్త ఏమో గల్ఫ్ లో జాబ్ చేస్తుంటాడు. ఇక ఈ ఓనర్ ఆమెమో వందనాన్ని మనుని కూడా కొద్దిగా బాగానే చూసుకుంటూ ఉంటుంది. కానీ తర్వాత కొన్ని రోజులకి ఈమె కూడా తన కొడుకుని తీసుకుని గల్ఫ్ లో ఉన్న తన భర్త దగ్గరికి వెళ్లిపోదామనుకుంటుంది. అందుకోసం తన కొడుకువి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేపించి వందన చేతికిచ్చి జిరాక్సులు తీసుకురమ్మంటుంది. దానికి వందన సరేనని వెళ్లి జిరాక్సులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర జనాలందరూ గుమిగూడి ఉంటారు. వాళ్ళని చూడగానే వందనకి లోపల భయం మొదలవుతుంది. దాంతో తిను ఏమైందని పక్కనున్నామని అడిగితే ఆమె వసుదేవ్ వెళ్లిన ఆటోకి యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. అది విన్న వందన తర్వాత లోపల ఇంటి ఓనర్ పరిస్థితిని చూసి ఇక ఇక్కడ ఉండకూడదని ఆ రోజు రాత్రే తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఈమె ఇలా ఎందుకు చేస్తోందో స్టోరీ అయిపోయే లోపల మీకు అర్థమవుతుంది. ఇక మళ్ళీ స్టోరీలోకి వెళ్తే రాత్రికి వీళ్ళు బస్టాండ్ లో ఉన్నప్పుడు ముందర వీళ్లకు ఒక పిచ్చామ నాకు ఎవరన్నా తిండి పెట్టండి అని అడుగుతూ కనిపిస్తుంది. ఇక తనను చూడగానే వందన ఆమెకు బ్రెడ్ ఇద్దామని వెళ్లేసరికి ఆ పిచ్చామేమో తన బ్యాగ్ లో ఉన్న ఐడి కార్డు కోసం వెతుకుతుంటుంది. తర్వాత వందనాన్ని చూసి సడన్ గా భయపడినప్పుడు అందులో ఉన్న కార్డు కిందన పడుతుంది. నిజానికి ఆమె ఒకప్పుడు నర్సుగా పనిచేస్తుండేది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇలా అయిపోయి ఉంటుంది. ఇక ఈ విషయాన్ని పిచ్చామె బ్యాగ్ లోంచి పడిన ఐడి కార్డును చూసి వందన అర్థం చేసుకుని తర్వాత ఆమెకు బ్రెడ్ ఇచ్చి ఆమె ఐడి కార్డును తీసుకుని పేపర్లో నర్స్ కావాలి అని యాడ్ ఇచ్చిన అతనికి ఫోన్ చేసి ఆ పిచ్చామ కార్డులో ఉన్న డీటెయిల్స్ ని తన డీటెయిల్స్ గా నా పేరు షెర్లీ, నేను మా ఏజెన్సీ తరపున ఒక ఓల్డేజ్ హోమ్ లో చాలా సంవత్సరాలు పనిచేశాను, కాకపోతే దాన్ని కొన్ని సంవత్సరాల ముందు మూసేశారు అని చెప్తుంది. దాంతో అతను సర్లే నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నా కాబట్టి నిన్ను ఒక ఇంటికి పనికి పంపిస్తున్నాను, అక్కడ నువ్వు ఒక ముస్లామని చూసుకోవాలి, ఆమె కొంచెం తేడాగా ఉంటుంది, చూసి జాగ్రత్తగా నడుచుకో, నేను స్కూటర్లో నుంచి పడటం వల్ల నాకు కాలు విరిగింది, నడవలేకుండాను, కాబట్టి నేను అక్కడికి తర్వాత వస్తాను అని చెప్పి పంపిస్తాడు. దాంతో ఈమె షెర్లీ అనే పేరుతో కొత్త ఇంటికి వెళ్తుంది. ఇక ఇల్లు ఊరికి దూరంగా పొలాల మధ్యలో ఉంటుంది. ఇక షెర్లీ తన కొడుకు ఇద్దరు ఇంటికాడికి వెళ్తే ఆ ఇంట్లో వీళ్ళకి ఎవ్వరూ కనిపించరు. దాంతో వీళ్ళు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నప్పుడు సడన్ గా ఇంట్లో ఫోన్ రింగ్ అవుతుంది. ఇక అక్కడ ఎవరూ ఫోన్ తీయడానికి రాకపోవడంతో షెర్లీ వెళ్లి ఫోన్ ఎత్తితే ఈ ఇంట్లో ఉండే ముసలామ కొడుకు ఫోన్ చేస్తుంటాడు. ఇక అతను నా పేరు జోసఫ్, మీ గురించి హయాప్ అన్ని చెప్పాడు, మా అమ్మ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అది మీకు పోను అర్థమవుతుంది, ఇక 1వ తారీఖు కరెక్ట్ గా 1 గంటకు నేను ఫోన్ చేస్తాను, అప్పుడు నువ్వు ఫోన్ ఎత్తాలి, ఆ ఇంట్లో నువ్వు ఏ రూమ్ కావాలన్నా తీసుకోవచ్చు అని చెప్పి ఈమె చెప్పేటివేవి వినకుండా ఫోన్ పెట్టేస్తాడు. దాంతో షెర్లీ ఏంది తేడాగా ఉంది అనుకుంటూ ఫోన్ పెట్టి పక్కకు చూసేసరికి పక్కన ఒక ముసలామె వేలికి గన్ను గురి పెట్టుంటుంది. అది చూడగానే షెర్లీకి గుండెకాయలు నీళ్ళైపోతాయి. ఇక ఆ ముసలామేమో ఎవరు నువ్వు ఏమని షెర్లీని అడిగి తెలుసుకుని వెంటనే నాకు భోజనం చేసి పెట్టు, లేకపోతే నాకు తిక్కరేగుతుంది అని అరుస్తుంది. దాంతో షెర్లీ భయపడుతూనే తన కొడుకును పక్కకు తీసుకువెళ్లి తర్వాత ఈ ముసలామకు దోశ పోసి పెట్టాక ఈమె తినేసి పనుకుంటుంది. కానీ ఈ విషయం వల్ల షెర్లీ తన కొడుకు ఇద్దరూ షాక్లోనే ఉండి రాత్రిలో దాని గురించి ఆలోచిస్తుంటారు. అప్పుడు సడన్ గా ఈ ముసలామ్మ ఊపిరాడడం లేదని పక్కన తగిలించిన గంటను కొడుతుంది. అప్పుడు షెర్లీ వెంటనే అక్కడికి వెళ్లి ఆమెకి కావాల్సిన మెడిసిన్ ఇచ్చాక ఆ తర్వాత నుంచి ఈ ముసలామె వీళ్ళతో బాగానే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఒకరోజు షెర్లీ ఈ ముసలామెని మీ కొడుకుతో మీరు 15 సంవత్సరాలుగా ఎందుకు మాట్లాడడం లేదు అని అడిగితే ఆమె నా భర్త ఫ్రీడమ్ ఫైటర్, అందుకోసం ఎంతో మంది తెల్లవాళ్ళని కాల్చి చంపాడు, ఆ టైంలో కొంతమంది తెల్ల పోలీసులు నన్ను తీసుకువెళ్లి నా భర్త ఎక్కడున్నాడో చెప్పమని కట్టేసి కొట్టి మూత్రం తాగిచ్చి ఎంతో టార్చర్ పెట్టారు, అయినా నేను నా భర్త ఎక్కడున్నాడో చెప్పలేదు, కానీ నా కొడుకు ఈ పొద్దు అదే తెల్ల వాళ్ళ దగ్గర బానిసలా పనిచేస్తున్నాడు, అందుకనే నేను వాడితో మాట్లాడడం లేదు అంటుంది. ఇక అది వినగానే షెర్లీ ఓహో అలాగా అనుకుని తర్వాత నార్మల్ గానే ఉంటూ ఆ తర్వాత ఒక రోజు తన కొడుకుని స్కూల్లో చేర్పించడానికి వెళ్తుంది. కాకపోతే స్కూల్లో చేర్పించాలంటే అడ్రస్ ప్రూఫ్ కావాలి కాబట్టి ముందు ఇంటి ఓనర్ కొడుకు వసుదేవ్ డీటెయిల్స్ ని తన కొడుకు డీటెయిల్స్ గా ఇస్తుంది. అప్పుడు స్కూల్ వాళ్ళు ఈ అడ్రస్ చాలా దూరం కదా, మీ ఆయన ఎక్కడుంటారు అని అడిగితే షెర్లీ అది మా పుట్టిన ఊరు, అక్కడ మంచి స్కూల్స్ ఏవీ లేవని ఇక్కడే చేర్పిస్తున్నాను, ఇక మా ఆయన గల్ఫ్ లో ఉంటారు అని చెప్తుంది. దాంతో అతను సర్లేనని తర్వాత ఈ పిల్లోన్ని వసుదేవ్ అనే పేరుతోనే జాయిన్ చేసుకుంటాడు. తర్వాత టీచర్ అతన్ని క్లాస్లోకి తీసుకువెళ్లి ఇతను మన కొత్త స్టూడెంట్ అని చెప్పి అతనితో నీ గురించి నువ్వు పరిచయం చేసుకో, నీ పేరేంటో, మీ ఊరి ఏదో, మీ అమ్మా నాన్నల పేరేంటో చెప్పు అంటుంది.
కానీ ఆ టైంలో స్కూల్ బెల్ మోగేసరికి ఇతనికి జైలు బెల్ గుర్తొస్తుంది. దానివల్ల అతనికి చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ చెప్పిన కథలన్నీ ఒక్కసారిగా మైండ్ లో గిర్రుమని తిరుగుతాయి. దాంతో అతను తన పేరు ఏదని చెప్పాలో, వాళ్ళ అమ్మ పేరు ఏమని చెప్పాలో, నాన్న పేరు ఏమని చెప్పాలో అర్థం కాక ఫుల్గా టెన్షన్ పడుతూ అలాగే బొమ్మలా నిలబడిపోతాడు. ఇక అది చూసిన టీచర్ సర్లే కొత్తగా వచ్చాడు కదా భయపడుతున్నట్టున్నాడు అని అర్థం చేసుకుని అతన్ని వెళ్లి కూర్చోమంటుంది. ఇక ఇలా సాగుతున్నప్పుడు ఒకరోజు ఈ ముసలామ ఉన్న ఇంట్లోని చెట్లో మామిడికాయలు దొంగతనం చేయడానికి 4 పిల్లలు వస్తారు. ఇక అది చూడగానే ఈ ముసలామ ఫాస్ట్ గా గన్ తీసుకుని వెళ్లి వాళ్ళని కాల్చేస్తుంది. దాంతో వాళ్ళు భయంతో పారిపోతారు. ఇక సౌండ్ వినగానే వెంటనే షెర్లీ బయటకు వచ్చి అక్కడ జరుగుతున్న విషయాన్ని చూసి నీకేమన్నా పిచ్చా అమ్మమ్మ, ఆ పిల్లలకేమన్నా జరిగితే ఎట్లా అని అరుస్తుంది. దానికి ఈమె నాకే పిచ్చంటావా అని గన్తో షెర్లీని కాల్చేస్తుంది. కానీ షెర్లీకి ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆ ముసలామ కాల్చిన బుల్లెట్ల వల్ల కేవలం సౌండ్ మాత్రమే వస్తుంది. ఇక ఈ పిల్లలలాగానే వేరే ఎవరూ దొంగతనానికి రాకూడదని ఆమె కేవలం వాళ్ళని భయపెట్టడానికి ఈ బుల్లెట్లను వాడుతుంటుంది. ఇక ఈ విషయాలన్నీ ఆమె షెర్లీకి చెప్పేసరికి ఫైనల్ గా షెర్లీకి ఆ ముసలామ అందరూ చెప్తున్నట్టు మరి అంత పిచ్చిది కాదు, చెడ్డది కాదని అర్థమవుతుంది. దానివల్ల షెర్లీ ఆమెతో ఇంకొంచెం కలివిడిగా ఉంటూ ఆమెను చూసుకుంటూ అలాగే తన కొడుకుని స్కూల్ కు పంపించడం కోసం డైలీ పొద్దున్న సాయంత్రం స్కూల్ వ్యాన్ దగ్గరకు తీసుకువెళ్తూ వస్తుంటుంది. కానీ ఈమె స్కూల్ వ్యాన్ ని వీళ్ళున్న ఇంటి దగ్గరకు రానివ్వకుండా పక్క ఊర్లోకి రానిచ్చి ఈమె అక్కడి దాకా అడవిదారు గుండా నడుచుకుంటూ తన కొడుకుని తీసుకువస్తుంటుంది. ఇక ఆ విషయాల్ని గమనిస్తున్న ముసలామ ఒకరోజు షెర్లీతో నీ కొడుకును నువ్వు ఇక్కడ స్కూల్లో చేర్పించావంటే నీకు దొంగతనం చేయాలన్న ఉద్దేశం లేదు, మరి అలాంటప్పుడు నువ్వు పక్క ఊర్లోకి వెళ్లి నీ కొడుకును వ్యాన్ ఎక్కించే బదులు ఇంటి గేట్ దగ్గరకే రమ్మనొచ్చు కదా, ఏదేమైనా సరే నిన్ను వెతుక్కుంటూ మాత్రం ఇక్కడికి ఎవరూ రారు అని చెప్తుంది. దాంతో షెర్లీకి తన గురించి ఈ ముసలామెకి డౌట్ ఉందని అర్థమవుతుంది. కానీ ఆమె తన విషయాలు ఏవీ అడగలేదు కాబట్టి తిను ఇక్కడి నుంచి వెళ్లకుండా ఈమెతోనే కలిసి ఉంటుంది. ఆ టైంలో ఈ ముసలామ కూడా తన ఒంటరి జీవితాన్ని వీళ్ళిద్దరితో హ్యాపీగా గడుపుతూ ఆమె జీవితంలోని చాలా విషయాలను వాళ్ళకి చెప్తూ అలాగే ఆ ఇంట్లో ఎర్ర రంగు ఉండే బుల్లెట్లు మనుషుల్ని చంపడానికి, పచ్చ రంగు ఉండే బుల్లెట్లు కేవలం సౌండ్ తో మనుషుల్ని భయపెట్టడానికి అని తన సీక్రెట్స్ అన్ని చెప్తుంది. కాకపోతే ఆ విషయాల్ని వేరే ఎవరికైనా చెప్పడం ఈ ముసలామకి ఇష్టం ఉండదు. అందువల్ల షెర్లీ కూడా ఈ ముసలామ చెప్పిన విషయాలని కనీసం ఈ ముసలామ కొడుకుకు కూడా చెప్పదు. దాంతో ఈ ముసలామకి షెర్లీ మీద నమ్మకం ఇంకా పెరుగుతుంది. అలా వీళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు తర్వాత సడన్ గా ఒకరోజు షెర్లీకి తిను కార్డు తీసుకున్న పిచ్చామ కనిపిస్తుంది. తనను చూడగానే ఈమె ఫుల్ షాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఒకరోజు షెర్లీ నార్మల్ గానే తన కొడుకుని ఇంటికి తీసుకువెళ్లడానికి వ్యాన్ నిలిపిన చోటుకు వస్తే అక్కడేమో వసుదేవ్ ఉండడు. దీనివల్ల తిను ఫుల్ టెన్షన్ పడుతూ తన కొడుకు ఏమయ్యాడని చూస్తున్నప్పుడు అతను పక్కనే ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈమె అతన్ని వ్యాన్ నిలిపే చోటుకి లాక్కుని వచ్చి నేను రావడానికి కాస్తే కదా లేట్ అయ్యింది, నువ్వు ఇక్కడే ఉండకన్నా అటు ఇటు ఎందుకు వెళ్ళావు అని అరిచి తర్వాత మళ్ళీ నేను రావడానికి ఎంత లేట్ అయినా సరే నువ్వు ఇక్కడే ఉండు, ఖచ్చితంగా అమ్మ నీ కోసం ఇక్కడికి వస్తుంది అని చెప్తుంది. ఇక ఆ విషయాన్ని అతను అలాగే చూస్తుంటాడు. తర్వాత ఈమె తన కొడుకుని ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ రోజు రాత్రి వీళ్ళు నార్మల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ముసలామ మాటల్లో మాటగా ఎప్పుడు నేనే నా గురించి చెప్తాను, నీ గురించి ఏదో ఒక విషయం చెప్పొచ్చు కదా, అది అబద్ధమైనా పర్లేదు చెప్పు వింటాను అని అడుగుతుంది. అప్పుడు షెర్లీ నా గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేవు అని తర్వాత మళ్ళీ సరదాగా ఒక కథ చెప్తాను అని ఒక కథను స్టార్ట్ చేస్తుంది. పూర్వం ఒక రాక్షసుడు ఒక రాణికి మాయమాటలు చెప్పి తనని బానిసలా చేసుకున్నాడు. తర్వాత వాడి మోసాన్ని అర్థం చేసుకున్న రాణి వాడి నుంచి తప్పించుకోపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ తన వల్ల కాక కొద్ది కొద్దిగా అతనికి లొంగిపోయి ఒక బానిసలా బ్రతుకుతుండేది. కానీ తర్వాత ఒకరోజు తను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ కూడా వాడిలాగే రాక్షసుడిగా తయారయ్యి ఈ రాణిలాగే ఇంకొక రాణి జీవితాన్ని నాశనం చేస్తాడేమోనన్న భయం ఈమెలో మొదలయ్యింది. తర్వాత భయం కొద్ది కొద్దిగా కోపంగా కసిగా మారి ఒకరోజు అతన్ని చంపేసి గొయ్యి తీసి పాతేసి పైన ఆమె అరిచి చెట్టు నాటింది. కానీ తర్వాత తను పట్టుబడి జైల్లోనే ఆ బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో తను ఆ బిడ్డని ఇంకొక రాక్షసుడి చేతికి ఇవ్వడానికి సిద్ధంగా లేక జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రయాణం సాగించింది అని చెప్తుంది. ఇక కథంతా విన్నాక ముసలామ ఆ గన్ను తీసుకువెళ్లి తగలబెట్టేయి, ఇక దాంతో పని లేదు, నువ్వు ఉన్నావు కదా సాల్లి అని చెప్తుంది. అప్పుడు షెర్లీ నాకు ఏ బంధాలు వద్దు, నేను ఉండలేను అనేలా చెప్తుంటే ఏమే నాకు ఏ బంధాలు వద్దు, నువ్వు ఇక్కడుండి నౌకరీ చేస్తున్నాననుకుంటే చాలు, నేను చచ్చాక నన్ను ఈ పక్కనే గొయ్యి తీసి పాతి పెట్టి దాని మీద ఒక అరటి చెట్టు నాటు చాలు, నా గురించి ఎవరికి చెప్పనవసరం లేదు, తర్వాత ఇక్కడ నువ్వు నీ కొడుకుతో ప్రశాంతంగా ఉండిపోవచ్చు అని చెప్తుంది. అలాగే అందుకోసం మాత్రం నన్ను విషం పెట్టి చంపొద్దు అంటుంది.
ఆ మాటలతో షెర్లీ మనసు కుదుట పడుతుంది. దాంతో తిను ఇక వేరే ఊర్లకి వెళ్ళనవసరం లేదని తన కొడుక్కి ఇక మీదట నువ్వు కొత్త కథలేవి నేర్చుకోనవసరం లేదు, స్కూల్లో చెప్పింది మాత్రం నేర్చుకుంటే చాలు అని చెప్పి స్కూల్లో దింపుతుంది. ఆ తర్వాత తిను కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకుని ఒక ఫ్యాన్సీ స్టోర్కి వెళ్లి వస్తువులు కొనుక్కుంటున్నప్పుడు సడన్ గా అక్కడ తినకు షమ్నా కనిపిస్తుంది. ఆమెను చూడగానే తినకు గుండె జిల్లుమనైపోతుంది. ఆ టైంలో షమ్నా షెర్లీని పట్టుకుని, ఏమైపోయావే, నీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, పోగొట్టుకున్నావా? వీళ్ళందరూ వేస్టే, నువ్వు వచ్చావంటే త్వరగా సెటిల్ అయిపోవచ్చు. నిన్ను జైలు నుంచి విడిపించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసు కదా. సర్లే కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతూ, ఉండు నీదో ఒక ఫోటో తీసుకుంటాను, తర్వాత పనికొస్తుంది అని ఫోటో తీసుకోవడానికి చూస్తుంది. అప్పుడు షెర్లీ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చి తన కొడుకుతో, రెడీ అవ్వు, మనం ఇక్కడ ఉండలేమో, వెళ్ళిపోదామని చెప్తుంది. అప్పుడు వసుదేవ్, లేదమ్మా నేను స్కూల్కి వెళ్ళాలి అనేసరికి ఆమె, చెప్తున్నాను కదా ఉండలేమని, అయినా నీకు అన్ని తెలుసు కదా, ఇలాగే మారం చేసావంటే నేను ఇక్కడే పాతేసి వెళ్ళిపోతాను అని అరుస్తుంది. దాంతో ఆ పిల్లోడు చాలా భయపడిపోతాడు. ఇక కొడుకు మీద అరిచినందుకు తినకు కూడా చాలా బాధగానే ఉంటుంది. ఇక ఆ టైంలో సడన్ గా ముసలామె దగ్గర నుంచి గంట సౌండ్ వినిపిస్తుంది. దాంతో వెంటనే షెర్లీ ఆమె దగ్గరికి వెళ్లి ఇన్హేలర్ ఇద్దామనుకుంటుంది. కానీ ఆమె దాన్ని పక్కన విసిరేసి, నీకు చెప్పాను కదా నేను చచ్చాకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని, ఇంకా ఎన్ని రోజులు ఇలా భయపడుతూ పారిపోతావు? ఇప్పటికైనా నీ కొడుకు గురించి ఆలోచించి వాడి కోసమే బ్రతుకు, ఇది ఈ ముసల్ది చెప్తున్న ఆఖరి మాటలనుకో అంటూ అలానే చనిపోతుంది. ఇక ఆఖరి రోజుల్లో తోడుగా ఉన్న వాళ్ళు సడన్ గా వెళ్ళిపోతే ఆ బాధ దాదాపు అమ్మాయికి అబ్బాయికి వచ్చే లవ్ ఫెయిల్యూర్ లానే ఉంటుంది కాబట్టి ఆమె తట్టుకోలేక చనిపోయింది. ఇక ఆమె చనిపోవడంతో షెర్లీ కూడా చాలా ఏడుస్తుంది. తర్వాత ఆమె కోరిక ప్రకారం ఆమెను పక్కనే గొయ్యి తీసి పాతిపెట్టి పైన ఒక అరటి చెట్టు నాటుతుంది. కానీ ఈమె చనిపోవడం వల్ల వీళ్ళిద్దరూ చాలా బాధగా ఉంటారు. ఇక ఆ ముసలామ కొడుకేమో కేవలం 1వ తారీఖు మాత్రమే ఫోన్ చేసి మాక్సిమం 1 నిమిషం అమ్మ ఎలా ఉంది, ఏం చేస్తుంది అని కనుక్కొని జీతం డబ్బులు వేసాను చూడు అని మాత్రమే మాట్లాడి ఫోన్ పెట్టేసేవాడు. అలా ఈసారి కూడా ఫోన్ చేసి, ఈసారి కూడా నేను క్రిస్మస్ కి రాలేనని అమ్మకు చెప్పు అనేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ ముసలామ చెప్పినట్టు ఆమెను చూడ్డానికి ఇక్కడికి ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కాదు. దాంతో షెర్లీ కూడా ఆమె ముసలామ చెప్పిన విధంగానే ఇక్కడే తన కొడుకుతో ఉండిపోతుంది. కానీ అలా ఉన్నప్పుడు అప్పుడప్పుడు పిల్లలు మామిడికాయలు దొంగతనం చేయడానికి వస్తే మాత్రం ఆ ముసలామ ఇంకా బ్రతికే ఉన్నట్టు గన్తో కాల్చి వాళ్ళని భయపెట్టి తరిమేస్తుంది. ఇక ఇలా జీవితం హ్యాపీగా అంతా బాగానే ఉందనుకున్నప్పుడు సడన్ గా ఒకరోజు వసుదేవుని వ్యాన్ ఎక్కించి రిటర్న్ ఇంటికి వెళ్తున్న షెర్లీని షమ్నా ఫాలో చేసుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఆమెను చూడగానే షెర్లీకి మళ్లీ లోపల భయం మొదలవుతుంది. ఆ టైంలో షమ్నా, ఏంటే ఆ రోజు మాట్లాడుతుంటే వచ్చేసావు? సరే కాని ఈ ఇంట్లో ఒక ముసలిదందని చెప్పారే, ఎక్కడికి పోయింది, కనపడడం లేదు. కొంపదీసి దాన్ని కూడా ముక్కలుగా నరికి పూర్తి చేసావా? నిజం చెప్పు, అదే కదా నీ స్టైలు అని అడిగేసరికి షెర్లీ నేను ఎవరిని చంపలేదంటుంది. ఇక షమ్నా ఏమో ఇక్కడికి వచ్చింది అమ్మాయిలతో బిజినెస్ చేయడానికి. అలాగే ఆమె షెర్లీ చెప్పినా కూడా నేను వెళ్ళను అనేలా ఇక్కడే తీసేసుకుని కూర్చుంటుంది. దాంతో షెర్లీకి షమ్నాకి టీలో విషం పెట్టి చంపేద్దామనే అంత కోపం వస్తుంది. తర్వాత తను టీ తీసుకుపోయి షమ్నాకిస్తే షమ్నా దీంట్లో ఏమన్నా కలిపావా అనేలా చూస్తుంది. దాంతో షెర్లీ 2 గుక్కలు తాగిస్తే తర్వాత తిను తాగుతుంది. ఇక తిను ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే మాతో చూస్తుంటే షెర్లీ మళ్లీ ఆ జైలు జీవితం వద్దని షమ్నాని గన్తో కాల్చి చంపేస్తుంది. తర్వాత తిను భయపడుతూ రక్తమంతా క్లీన్ చేస్తున్నప్పుడు సడన్ గా ఫోన్ వస్తుంది. ఇక తిను ఎవరబ్బా ఫోన్ చేసిందని వెళ్లి ఫోన్ ఎత్తితే ఈమెను పనిలో చేర్చిన అతను ఈ రోజు సాయంత్రం ముసలామ కొడుకు కోడలు వస్తున్నారు, ఆమెకి సర్ప్రైజ్ ఇవ్వాలని ఈ విషయం చెప్పలేదు, కానీ నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఇల్లు కొద్దిగా నీట్ గా పెట్టుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో తినకు టెన్షన్ తో దిమ్మ తిరిగిపోతుంది. తర్వాత సాయంత్రానికి ముసలామ కొడుకు కోడలు ఇంకా షెర్లీని పనిలో చేర్చిన అహయప్ప వస్తారు. ఆ టైంలో లోపల షెర్లీ గన్ను పట్టుకుని వీళ్ళని కాల్చేద్దామని ఎలా నిలబడుకుని ఉంటుంది. తర్వాత అయ్యప్ప వెళ్లి డోర్ తీయగానే సడన్ గా గన్తో కాల్చిన సౌండ్ వస్తుంది. కానీ తర్వాత ఏమైందో తెలియదు. ఇక ఆ టైంలో మరోవైపు వసుదేవేమో స్కూల్లో మంచి పిల్లాడ్ల పేరు తెచ్చుకుంటూ హ్యాపీగా ఉంటాడు. తర్వాత అతను ఈవినింగ్ వ్యాన్ దిగి వాళ్ళమ్మ కోసం ఒంటరిగా వెయిట్ చేస్తుంటాడు. కానీ ఎంతసేపటికి ఇతని దగ్గరికి వాళ్ళమ్మ రాదు. ఆ టైంలో ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లో ఒక ముసలాయన పవిత్రన్ అనే ఒక కానిస్టేబుల్ కి తన కొడుక్కి ఎప్పుడో గ్రౌండ్ లో గొడవ జరిగిందని ఆ కానిస్టేబుల్ దాన్ని మనసులో పెట్టుకుని ఒక లారీ డ్రైవర్ కు డబ్బులిచ్చి తన కొడుకుని చంపించడానికి చూశాడు అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చుంటాడు. అలాగే తన కొడుకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ కి మొన్న ఇంటికి వచ్చి తన కొడుకుని ఇంట్లో చూసి కూడా కావాలనే ఇంట్లో లేడని చెప్పి రిటర్న్ వచ్చేశాడు అని చెప్తాడు. ఇక ఈ విషయాన్ని ఎస్ఐ ఫస్ట్ నమ్మకుండా పక్కన ఉన్న సుమన్ అనే కానిస్టేబుల్ ని అడిగితే అతను పవిత్రన్ అయితే అలాగే చేస్తాడు సార్ అని చెప్తాడు.
దాంతో ఎస్ఐ పవిత్రని పిలిచాక అతని మాటలు బట్టి ఈ ముసలాయన చెప్పిందంతా నిజమేనని అతను అర్థం చేసుకుంటాడు. దాంతో అతను పవిత్రని అరిచి పంపించేసి ఈ వెరిఫికేషన్ నేను చేపిస్తానులే అని ముసలాయనతో చెప్పి పంపించేస్తాడు. ఇక ఈ పవిత్రనేమో అదే స్టేషన్ లో పనిచేస్తున్న సిసిలి అనే అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఇక ఆమె కూడా ఇతనంటే ఇష్టంగానే ఉంటుంది. దీనివల్ల వీళ్ళు ఆ రోజు రాత్రి ఒకటవుదామని మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా సుమన్ ఇక్కడికి వచ్చి ఊర్లో ఎవరో ఒక అబ్బాయి కొని ఉన్నాడంట, ఎంతో చూడమని ఎస్ఐ గారు నీకు చెప్పారు అని చెప్పి ఇతన్ని పంపించి తర్వాత సిసిలితో పవిత్రంతో కొద్దిగా జాగ్రత్తగా ఉండు, ఏదో ఒక విషయంలో ఇరికించేసి వెళ్ళిపోతాడు అని చెప్తాడు. అప్పుడు ఈమె ఆయనకి ఇష్టం లేని వాళ్ళని ఆయన ఇబ్బంది పెడతాడు, నేనంటే ఆయనకి చాలా ఇష్టం అని చెప్తుంది. దాంతో సుమన్ సర్లే మీ ఇష్టమని గుమ్మనుండిపోతాడు. ఇక పవిత్రనేమో బాబాయ్ ఎవరా అని చూస్తే అక్కడున్నది వసుదేవే. ఇక ఇతను వసుదేవుని ఎవరు నువ్వు, నీ బట్టలు ఎవరు తీశారు అని అడిగితే ఆ పిల్లోడు ఏ సమాధానం చెప్పడు. ఆ టైంలో పక్కనున్న ఒకతను నేను గంట ముందు ఇతన్ని చూసినప్పుడు బ్యాగ్ తగిలించుకుని స్కూల్ యూనిఫారం వేసుకుని ఉన్నాడు, తర్వాత నేను సిగరెట్ కోసం వెళ్లి వచ్చేసరికి ఈ పిల్లాడు ఇలా ఉన్నాడు, ఎవరో ఈ పిల్లాడి బ్యాగు బట్టలు తీసుకుని పారిపోయినట్టున్నారు అంటాడు. ఇక వసుదేవుకేమో వాళ్ళమ్మ నువ్వు ఎవరు ఏమనే విషయాలు ఎవరికీ చెప్పకూడదు అని నేర్పించింది కాబట్టి అతను ఒక ముక్క కూడా నోరు తెరిచి మాట్లాడాడు. ఇక ఇతనేం మాట్లాడకుండా ఉండేసరికి పవిత్రని వేరే దారి లేక ఆ పిల్లోని స్టేషన్ కి పిలుచుకుని వెళ్లి ఎస్ఐకి జరిగిన విషయం మొత్తం చెప్పి రేపు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు కదా సార్, వాళ్ళకి అప్పగిస్తే సరిపోతుంది అంటాడు. దాంతో ఎస్ఐ ఈ పిల్లాడికి బట్టలు కొనిచ్చి రాత్రి నీతో పాటే మీ ఇంటికి తీసుకువెళ్లి తెల్లారితో అలాగే చెయ్యి అని చెప్పి పంపిస్తాడు. దీనివల్ల పవిత్రానికి వేరే దారి లేక అతను వసుదేవ్కి తన బనియన్ వేసి రాత్రికి ఇంటికి తీసుకువెళ్లి పడుకోబెట్టి ఆ తర్వాత సిసిలితో ఒకటయ్యి రిటర్న్ ఆ పిల్లని ఇంట్లో దింపేస్తాడు. ఆ తర్వాత రోజు మళ్లీ పవిత్రన్ వసుదేవుని అతను దొరికిన చోటే నిలబెట్టి ఇతను ఎవరికైనా తెలుసా అని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పక్కనే అతనికి ఆ పిల్లాడి బ్యాగ్ కనిపిస్తుంది. అందులో ఈ పిల్లాడి యూనిఫారం కూడా ఉంటుంది. ఇక దాన్ని చూడగానే వీళ్ళు ఫుల్ షాక్ అయిపోతారు. ఆ టైంలో వసుదేవ్ స్కూల్ వ్యాన్ ఇక్కడికి వచ్చేసరికి ఆ వ్యాన్ లో ఉన్న వసుదేవ్ ఫ్రెండ్ పాప ఇతన్ని పలకరిస్తుంది. ఇక ఆ విషయాన్ని చూస్తున్న పవిత్రన్ ఈ పిల్లోడే కావాలని తన గురించి ఎవరికీ తెలియకూడదని ఇలా బట్టలు తీసి పెట్టాడని అర్థం చేసుకుంటాడు. ఇక ఆ విషయాన్ని తను పక్కన తను అడగానే అతను కూడా చెప్తాడు. అది వినగానే వసుదేవ్ వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని చూస్తాడు. కానీ పవిత్రన్ అతన్ని పట్టుకుని స్టేషన్ కి తీసుకువెళ్లి తర్వాత కొన్ని ఫోటోలు తీపిస్తాడు. తర్వాత ఈ పిల్లాడు కొంచెం తేడాగా ఉన్నాడని ఎంక్వైరీ చేద్దామని అతను ఎస్ఐని అడిగితే ఎస్ఐ నువ్వు ఎస్ఐ ఎగ్జామ్ రాసావని సిఐడిలో ఎంక్వైరీలు చేయొద్దు, స్కూల్కి వెళ్లి ఆ పిల్లాడి అడ్రస్ కనుక్కొని అతనికి తెలిసిన వాళ్ళని ఎవరైనా ఇక్కడికి తీసుకురా చాలు అని చెప్తాడు. దానికి పవిత్రన్ సరేనని బయటికి వచ్చేసి ఆ పిల్లాన్ని కొద్దిసేపులు చూసుకోమని సిసిలితో చెప్పేసి తర్వాత స్కూల్కి వెళ్లి అడ్రస్ కనుక్కొని ఆ అడ్రస్ లో ఉన్న ఒరిజినల్ వసుదేవ్ ఇంటికి వెళ్తాడు. కానీ ఆ పిల్లోడు చాలా నెలల ముందు చనిపోయాడని అతని ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ లేరని అక్కడున్న వాళ్ళు చెప్పేసరికి పవిత్రన్ ఈ విషయాలని సుమన్ కి ఫోన్ చేసి చెప్పి ఆ పిల్లాడి గురించి ఇంకా డీప్ గా ఎంక్వైరీ చేయాలన్నా కొంచెం ఫ్రాన్సిస్ అనకు చెప్పండి, నేను చెప్తే వినడు అని అడుగుతాడు. అప్పుడు సుమన్ నేను ఆ స్టేషన్ లిమిట్ లో కూడా ఎంక్వైరీ చేశాను, ఏ మిస్సింగ్ కేసు ఫైల్ అవ్వలేదంట, ఇక ఇక్కడ సహకార బ్యాంక్ లో దొంగతనం జరిగిందంట, అందరూ దాని గురించే టెన్షన్ గా ఉన్నారు, నువ్వు వెంటనే వచ్చేయి అని చెప్తాడు. దాంతో పవిత్రన్ మళ్లీ రిటర్న్ వచ్చి లోకల్ వాళ్ళకి వసుదేవ్ ఫోటోను చూపించి ఇతన్ని మీరు ఎప్పుడైనా చూసారా అని అడిగితే వాళ్ళు ఆ పిల్లాడు ఇటువైపు నడుచుకుంటూ వెళ్లడం మేము చూసాము అని చెప్తారు. ఇక పవిత్రన్ వాళ్ళు చూపించిన దారి గుండా వస్తూ ఉంటే ముసలామ ఉన్న ఇంటి దగ్గర ఇతనికి పోలీసులు కనిపిస్తారు. అప్పుడు ఇతను బండి నిలిపి ఏమైంది అని అడిగితే అతను ఈ ఇంట్లో కొత్తగా నర్సుగా పనికి చేరినామా ఇద్దరిని చంపేసిందంట అని చెప్తాడు. అప్పుడు పవిత్రన్ ఆమెకి పిల్లలు ఉన్నారా అని అడిగితే కానిస్టేబుల్ పిల్లలు ఉంటే బట్టలు కూడా ఉంటాయి కదా, కానీ అక్కడ ఆమె బట్టలు తప్ప ఇంకెవరివి లేవు అంటాడు. ఇక అది విన్నాక పవిత్రన్ సిసిలీకి ఫోన్ చేసి ఆ పిల్లోడు ఇంకా అక్కడే ఉన్నాడు కదా అని అడిగితే తిను ఉన్నాడు అని చెప్తుంది. కానీ నిజానికి ఆ పిల్లోడు ఈమెతో దాగుడు మూతలాడుతూ సైలెంట్ గా ఎప్పుడో అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. తర్వాత ఈ విషయం ఎస్ఐకి తెలిసి అతను ఫుల్ టెన్షన్ గా ఇక్కడికి వచ్చి పవిత్రన్తో ఆ పిల్లోడు ఇక్కడ జరిగిన మర్డర్ కేసులో విట్నెస్ కూడా అయ్యుండొచ్చు, నిన్ను చూసుకోమనే కదా చెప్పాను అని అరిచేసరికి పవిత్రన్ ఆ పిల్లాన్ని వదిలేసింది నేను కాదు అంటాడు. అంటే ఇండైరెక్ట్ గా సిసిలి వదిలేసింది, దానికి తనే బాధ్యత తీసుకోవాలి అన్నాడు. దాంతో ఎస్ఐ దీని కాన్సిక్వెన్సెస్ సిసిలి అనుభవించాలని నీకు తెలుసు కదా అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ టైంలో పవిత్రన్ సార్ నేను ఆ పిల్లోడి గురించి ఎంక్వైరీ చేస్తాను అని అడిగితే ఎస్ఐ ఇప్పటిదాకా చేసిన చాలే అని అరిచి వెళ్ళిపోతాడు. ఇక వీటి వల్ల సిసిలి పవిత్రన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. వీటన్నిటి వల్ల పవిత్రన్కి వసుదేవ్ మీద ఫుల్ కోపం వస్తుంది. తర్వాత చాలా సంవత్సరాలకి మరోవైపు వసుదేవ్ ఒక బస్సులో ఈ ఊరి మీద వెళ్తూ తను రోజు వ్యాన్ లోంచి దిగే బస్టాప్ ని చూసి అతనితో పాటు వచ్చిన అతనితో నువ్వు వెళ్ళు వస్తాను అని చెప్పేసి ఇక్కడే దిగి ఒకప్పుడు వీళ్ళు ఉన్న ముసలామె ఇంటి దగ్గరకు వెళ్తాడు. కానీ ఆ ఇల్లు ఎవరూ లేకుండా పాడుబడిపోయి ఉంటుంది.
దాంతో అతను రిటర్న్ వస్తూ ప్రతిసారి ఆ ఇంట్లో మామిడికాయలు దొంగతనం చేసే వాళ్ళని చూసి గుర్తుపట్టి వాళ్ళతో, మా మామయ్యకి కాఫీ బిజినెస్ ఉంది, దానికోసం వీళ్ళతో మాట్లాడడానికి వచ్చాను, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమయ్యారు అని అడిగితే వాళ్ళు, ఈ ఇంట్లో ఒక పిచ్చి పట్టిన ముసలిది మాత్రమే ఉండేది, తనను చూసుకోవడానికి వచ్చిన నర్సే ఆమెను చంపేసింది, ఇంకా వాళ్ళ చుట్టాలలో ఒకరిని కూడా చంపేసిందంట, తర్వాత ఆమెను పోలీసులు తీసుకువెళ్లారు, ఆ రోజే ఫస్ట్ టైం మేము ఆమెను చూసామని చెప్తారు. దాంతో అతను పోలీస్ స్టేషన్ కి వచ్చి అక్కడున్న కానిస్టేబుల్ సుమన్ ను గుర్తుపట్టి తను ఎవరో చెప్పి వాళ్ళ అమ్మ గురించి అడుగుతున్నప్పుడు ఒకప్పుడు కానిస్టేబుల్ గా ఉండి ఇప్పుడు ఎస్ఐ అయిన పవిత్రన్ ఇతన్ని చూస్తాడు. అప్పుడు ఈ పిల్లాడు అతన్ని కూడా గుర్తుపట్టి, సార్ నన్ను గుర్తుపట్టారా, ఆ రోజు నన్ను మీతో పాటు మీ ఇంటికి తీసుకువెళ్లారు అని అతనికి గుర్తు చేస్తాడు. దాంతో పవిత్రన్, ఎన్నాళ్ళకు దొరికావరా అనేలా ఇతన్ని చూసి, ఏరా మళ్ళీ దాగుడు మూతలు ఆడడానికి వచ్చావా, లేకుంటే ఏదన్నా మర్చిపోయి తీసుకువెళ్లడానికి వచ్చావా అని అడుగుతాడు. దానికి ఇతను, సారీ సార్, ఆ రోజు పారిపోయిన దానికి మీరు ఆ అక్క పెళ్లి చేసుకున్నారా అని అడుగుతాడు. అప్పుడు పవిత్రన్, తను పెళ్లి చేసుకుంది కానీ నన్ను కాదు వేరే వాళ్ళని అని చెప్తాడు. ఇక ఆ మాట వినగానే ఈ పిల్లాడు మళ్ళీ అతనికి సారీ చెప్పి, మా అమ్మ గురించి మీకేమైనా తెలుసా సార్ అని అడిగితే అతను, హా చెప్తాను, ఫస్ట్ ఈ బాటిల్కి నీళ్లు పట్టుకొని రాపో అని పంపిస్తాడు. దాంతో ఆ పిల్లాడు బయటికి వచ్చి నీళ్లు పట్టుకుంటున్నప్పుడు సుమన్ అక్కడికి వచ్చి, నువ్వు మళ్ళా ఎందుకు వచ్చావురా, ఇతను చాలా డేంజర్ అని చెప్పేసరికి ఆ పిల్లాడు, నాకు వేరే దారి లేస్తారంటాడు. దాంతో ఇతను, నేను జార్జ్ అనే ఒక పోలీస్ నెంబర్ ఇస్తాను, అతను నీకు హెల్ప్ చేస్తాడులే పో అని చెప్పి పంపించేసి బాటిల్ ఇతనే తీసుకువెళ్లి ఆ పిల్లాడు పారిపోయాడు సార్ అని చెప్తాడు. ఇక ఈ పిల్లోడు జార్జ్ అనే అతని దగ్గరికి వెళ్తే అతను ఇంకో పోలీస్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక ఆ పోలీస్ ఏమో, మీ అమ్మ మామూలుదేం కాదు, జైలు నుంచి 2 సార్లు పారిపోవాలని చూసింది, 7 నుంచి 8 మందిని గాయపరిచింది, అందులో ఒకరు పోలీస్ ఆవిడ కూడా ఉన్నారు, ఇంకా మీ అమ్మ నా బిడ్డ ఎక్కడా ఎక్కడా అని అరుస్తూ ఏడుస్తూనే ఉంది, అందువల్ల ఆమెను కంట్రోల్ చేయలేక వాళ్ళు తర్వాత ఆమెకి పిచ్చి అని ఒక సర్టిఫికేట్ తీసుకుని పిచ్చి ఆసుపత్రిలో వేశారు అని చెప్పి తర్వాత హాస్పిటల్ అడ్రస్ ఇస్తాడు. ఇక వీళ్ళు అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే ఆమెని 2 సంవత్సరాల ముందే ఒకరు తన అన్న అని చెప్పి పిలుచుకొని వెళ్లిపోయినట్టు రికార్డులో ఉంటుంది. ఇక అది వినగానే ఈ పిల్లాడు, మా అమ్మకు నేను తప్ప ఇంకెవరూ లేరు సార్, ఎవరు తీసుకువెళ్లారు అని అడిగితే అతను పవిత్రన్ అనే అతను తీసుకువెళ్లాడు అని చెప్తాడు. ఆ పేరు వినగానే ఈ పిల్లాడికి ఫీజులు ఎగిరిపోతాయి. దాంతో ఇతను మళ్లీ పోలీస్ స్టేషన్ కి వచ్చి, మామని ఎందుకు సార్ మీరు తీసుకువచ్చి మీ కస్టడీలో ఉంచుకున్నారు అని అరిచేసరికి పవిత్రన్, ఏంట్రా టోన్ మారింది, పోనీలే అని నార్మల్ గా డీల్ చేద్దామనుకున్నాను, అయినా తను మీ అమ్మ అని చెప్పడానికి నీ దగ్గర ఏమన్నా ఐడి కార్డులు ఉన్నాయా, నీ బర్త్ సర్టిఫికేట్ కూడా ఫేకే కదా అని చెప్పేసి తర్వాత అర్జెంట్ గా వేరే కేసు మీద వెళ్లాల్సి వచ్చి ఇతనితో, ఎంతో మంది పోలీసుల్ని మూర్ఖులు చేసి పారిపోయిన బ్రెయిన్ కదా నీదే, నువ్వే కనిపెట్టుకో అని చెప్పేసి వెళ్లిపోతాడు. ఇక ఈ పిల్లోడు ఎంతసేపులో అక్కడ వెయిట్ చేసినా పవిత్రన్ ఇతనికి వాళ్ళమ్మ ఎక్కడుందో చెప్పడు. ఇక ఆ పిల్లోడు రోజుల తరబడి వెయిట్ చేస్తాడు, అయినా ఇతను ఏం చెప్పడు. అతను సిసిలీని దూరం చేసుకుని ఎలా బాధపడుతున్నాడో ఈ పిల్లోడు కూడా వాళ్ళమ్మ కోసం అలాగే బాధపడాలని ఇతను ఇలా చేస్తుంటాడు. దాంతో ఒకరోజు ఫైనల్ గా ఈ పిల్లోడు ఆ విషయాన్ని అర్థం చేసుకుని పవిత్రన్ ముఖం మీదే ఈ విషయాన్ని అడిగేసరికి అతను వెంటనే ఈ పిల్లోని పక్కకు తీసుకువెళ్లి, పోనీలే పిల్లోడని చూస్తుంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, మీ అమ్మకి కాళ్ళు చేతులు లేకుండా నీకు చూపిస్తే ఓకేనా అని చెప్పి లోపలికి వచ్చేస్తాడు. అయినా ఈ పిల్లోడు వదలకుండా, మా అమ్మని చూపించండి సార్, కనీసం తను బ్రతుకుందో లేదో అన్నా చూస్తాను కదా అనేసరికి పవిత్రన్, నీకు చూపిస్తే నాకేం లాభం రా అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లోడు, మీకు కావాల్సిన వాడిని మీకు పట్టిస్తే మా అమ్మని నాకు ఇచ్చేస్తారా అని అడుగుతూ నోటీస్ బోర్డులో వాంటెడ్ లిస్ట్ లో ఉన్న అబ్బాస్ అనే ఒక దొంగ ఫోటోను చూపిస్తాడు. నిజానికి ఆ దొంగ ఈ పిల్లోడు పారిపోయినప్పుడే బ్యాంకు దొంగతనం చేసి పారిపోయి ఉంటాడు. ఇక ఈ పిల్లోడు ఒక లారీలో దాక్కున్నప్పుడు అతను కూడా పారిపోతూ ఇదే లారీలోకి ఎక్కుంటాడు. అప్పుడు అతను ఈ పిల్లోడిని చూసి ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత డ్రైవర్ని అడిగితే అతను ఈ పిల్లోడు ఎవడో నాకు తెలియదు అంటాడు. దాంతో వీళ్ళిద్దరూ ఆ పిల్లోడిని అక్కడే వదిలేసి చెరో వైపుకు వెళ్లిపోతారు. కాకపోతే ఆ టైంలో ఈ పిల్లోడు నడుచుకుంటూ వెళ్తున్న అబ్బాస్ వెనకాలే వెళ్లేసరికి అతను, నా వెనకాల వచ్చావంటే రాయితో కొడతాను అని బెదిరించి ముందుకు వెళ్లిపోతాడు. కానీ అప్పుడే సడన్ గా 2 పోలీసులు వచ్చేసరికి ఇతను తన దగ్గరున్న బంగారం మూటను పక్కకు విసిరేసి, నా దగ్గర ఏం లేదు సార్ అంటూ వాళ్ళతో మాట్లాడతాడు. కానీ ఇతను విసిరేసిన మూటని వాళ్ళు గమనించి, ఏం వేసావురా అని అడిగితే అతను మిగిలిపోయిన అన్నం ఉంటే వేశాం సార్ అంటాడు. కానీ వాళ్ళు నమ్మకుండా చెత్తలో వెతుకుతారు. కాకపోతే అక్కడ వీళ్ళకి ఏమీ దొరకదు. దాంతో వీళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్ళు అటు వెళ్లగానే వెంటనే ఇతను అక్కడికి వెళ్లి వెతికితే ఇతనికి కూడా మూట దొరకదు. ఆ మూటని పక్కన ఈ పిల్లోడు ఎత్తుకుని ఉంటాడు. తర్వాత దాన్ని ఇతనికి ఇచ్చేసరికి అబ్బాస్ ఫుల్ హ్యాపీగా ఇతనికి 100 రూపాయలు ఇస్తాడు. కానీ ఆ పిల్లోడు తీసుకోకుండా బొమ్మలా అలానే చూస్తుంటాడు. అప్పుడు అబ్బాస్, నీకేం కావాలరా అని అడిగితే ఆ పిల్లాడు అమ్మ కావాలంటాడు. ఆ మాట వినగానే అబ్బాస్ తర్వాత అతన్ని తీసుకువెళ్లి ఏం జరిగిందని అడిగి ఆ పిల్లోడు రోడ్లో ఉన్న విషయం, తర్వాత పోలీసులు తీసుకువెళ్లిన విషయం, ఆ తర్వాత ఇలా వచ్చేసిన విషయం అన్నీ తెలుసుకుంటాడు.
కాకపోతే ఆ పిల్లాడిని నీ పేరేంట్రా అని అడిగితే అది మాత్రం ఆ పిల్లోడు చెప్పడు. మీ అమ్మ పేరేంట్రా అని అడిగితే అది కూడా చెప్పడు. దాంతో అబ్బాస్ ఈ పిల్లోడికి ఆ పిల్లోడు వేసుకున్న టీషర్ట్ పైన ఉన్న పవిత్రన్ అనే పేరుని పెట్టి, సర్లే నేనే మీ అమ్మని వెతికి కనిపెడతాను అని చెప్పి తర్వాత అతనితో పాటు తీసుకువెళ్లి అతని అక్కకి పరిచయం చేస్తాడు. తర్వాత ఈ పిల్లోడు అతని దగ్గరే పెరుగుతాడు. ఇక ఈ పిల్లోడు అమ్మ కావాలి అని అడుగుతుంటే కొన్ని రోజులు అబ్బాస్ దొంగతనానికి వెళ్ళినప్పుడు వీళ్ళ అమ్మ కోసం ఎంక్వైరీ చేస్తాడు. కానీ ఈ పిల్లోడు ఒక రాష్ట్రాన్ని దాటి వచ్చేయడంతో ఏ ఇన్ఫర్మేషన్ దొరకదు. దాంతో అబ్బాస్ మీ అమ్మని ఖచ్చితంగా కనిపెడదాం, కాకపోతే దానికి కూడా డబ్బులు ఖర్చు అవుతుంది అని చెప్పి ఈ పిల్లాడిని ఒక బార్లో పనికి పెడతాడు. ఇక ఇతను చిన్నపిల్లాడిగా ఉండి చెప్పిన పని నీటిగా చేస్తుండటంతో బార్లోకి వచ్చిన వాళ్ళు ఈ పిల్లాడిని మాకు అమ్ముతావా అని అడుగుతారు. కానీ అబ్బాస్ అమ్మను అని చెప్తాడు. తర్వాత ఇతను ఈ పిల్లోని స్కూల్లో చేర్పిస్తాను అని ఆ పిల్లోడికి స్కూల్ యూనిఫారం వేసి బ్యాగు కొనిచ్చి అబ్బాస్ కి తెలిసిన ఇంకా కావాల్సిన దొంగతనం, గంజాయి సప్లై చేయడం ఇలాంటివన్నీ నేర్పిస్తాడు. ఆ టైంలో ఈ పిల్లోడు నాకు మా అమ్మ కావాలి అని అడుగుతుంటే అబ్బాస్ వెతుకుతున్నాన్రా, ఇంకా టైం పడుతుంది అని చెప్తుంటాడు. అలా సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. ఆ టైంలో అబ్బాస్ తాగుడికి బానిసై పనికి పోకుండా ఉండుంటాడు. ఇక అబ్బాస్ కి తోడుగా ఉన్న వాళ్ళందరూ జీవితంలో ముందుకు వెళ్లాలని వెళ్లిపోయి ఉంటారు. కేవలం ఈ పిల్లోడు మాత్రమే అతనికి తోడుగా ఉండుంటాడు. ఇక ఆ పిల్లోడు ఎన్ని రోజులని ఇలాగే అని పని కోసం బెంగళూరుకు వెళ్దాం అనుకుంటాడు. కానీ ఆ టైంలో అబ్బాస్ నిన్ను ఇన్ని రోజులు పెంచిన దానికి నన్ను వదిలేసి వెళ్ళిపోతావారా అని అలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుండేసరికి ఆ పిల్లోడు ఇంకా కొన్ని రోజులు ఇతన్ని చూసుకుని తర్వాత ఫైనల్ గా ఒక రోజు ఇక చాలని వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడు అబ్బాస్ అతని దగ్గరకు వచ్చి ఒక ఆఖరి పని నా కోసం చేసి పెట్టరా అని అడిగి తర్వాత ఈ ఊరికి పిలుచుకుని వచ్చింటాడు. అలా ఈ పిల్లోడు ఫైనల్ గా ఈ ఊరికి వచ్చాడు. ఇక ఇప్పుడు అబ్బాస్ దగ్గరికి ఈ పిల్లోడు వెళ్లేసరికి అబ్బాస్ ఇంతతో ఫైనల్ గా మీ అమ్మ దొరికిందిరా అని చెప్తాడు. నిజానికి అబ్బాస్ ఈ పిల్లాడితో మీ అమ్మని వెతుకుతున్నానని ఉత్తమాటలే కాకుండా నిజంగానే వీళ్ళమ్మ కోసం వెతుకుంటాడు. ఆ టైంలో పోలీసులు వీళ్ళమ్మని పట్టుకుని వెళ్లడం, జైల్లో ఉంచడం, తర్వాత ఆమెను పిచ్చాసుపత్రిలో వేయడం ఇతను తెలుసుకుని ఉంటాడు. తర్వాత ఆమెను రిలీజ్ చేసిన రోజే డైరెక్ట్ గా అబ్బాస్ ఆమెను పిలుచుకుని వచ్చి ఈ పిల్లోడికి సర్ప్రైజ్ ఇద్దామనుకుని ఉంటాడు. కానీ ఆ టైంకే పవిత్రన్ ఆమెను తీసుకువెళ్లిపోయి ఉంటాడు. తర్వాత ఆమెను ఎక్కడ ఉంచాడో ఇతనికి తెలియదు. తర్వాత ఫైనల్ గా ఇప్పుడు ఆమె ఇక్కడున్న విషయం తెలుసుకొని ఇతనికి ఈ రోజు చూపిద్దామనే చివరి పని అది ఇది అని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చాడు. కానీ ఈ పిల్లోడికి ఇవేవీ తెలియదు కాబట్టి అతను ఇతన్ని పట్టించేయడానికి పోలీసులను పిలుచుకుని వచ్చాడు. ఇక వాళ్ళని చూశాక అబ్బాస్ ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారో అర్థం చేసుకుని ఈ పిల్లాడితో తొందరపడ్డావు కదరా అనేసరికి ఈ పిల్లాడు ఈ విషయం నాకు ముందే చెప్పుండొచ్చు కదబ్బా, నన్ను క్షమించు అంటూ అతని చేతికి ఏదో ఇస్తాడు. దాంతో అబ్బాస్ సర్లేరా, కన్నతల్లి కోసం పెంచిన తండ్రిని పట్టించావు అంతే కదా అంటూ పోలీసులతో పాటు వెళ్ళిపోతాడు. తర్వాత ఈ పిల్లోడు ఫైనల్ గా మీకు అతన్ని పట్టించాను కదా సార్, మా అమ్మని నాకు ఇచ్చేయండి అనేసరికి పవిత్రన్ మీ అమ్మని నీకు ఇవ్వను, కాకపోతే ఒకసారి చూపిస్తాను అని చెప్పి మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అప్పుడు ఈ పిల్లాడు వాళ్ళ అమ్మ ఉన్న రూమ్ దగ్గరికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్లి అమ్మ అని పిలిచేసరికి ఆమె ఇతని వైపు చూస్తుంది. అప్పుడు వెంటనే ఈ పిల్లోడు అక్కడి నుంచి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. కానీ అతను ఎందుకు పరిగెత్తాడో పవిత్రనికి ఏ మాత్రం అర్థం కాదు. ఇక ఈ పిల్లోడేమో ఆనందంగా పరిగెత్తుతుంటాడు. దానికి కారణం అక్కడ మెంటల్ హాస్పిటల్లో ఉన్నది వాళ్ళమ్మ కాదు, ఒకప్పుడు షెర్లీ అనే పేరుతో ఉన్న పిచ్చామే. ఒకరోజు వీళ్ళమ్మ ఆమెను చూసి కార్డు తీసుకున్నాను కదా పాపం అనుకొని ఇంటికి తీసుకువెళ్లి చూసుకుంటూ ఉండుంటుంది. తర్వాత ఫైనల్ గా షమ్నాని చంపేసిన రోజు ఆ ముసలేమ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నామని చెప్పడంతో ఇక ఈ ముసలేమ తనంతట తానే చనిపోయినా కూడా వీళ్ళెవరికీ చెప్పనందుకు వాళ్ళు హత్య కేసు తన మీద వేస్తారని తన కొడుకుతో ఎలాగైనా పారిపోవాలని ఆమె మీద డౌట్ రాకుండా బట్టలని సర్దుకొని వాళ్ళ ముందర గన్తో ఈ పిచ్చామని నిలబెట్టుంటుంది. ఆ తర్వాత ముసలామని చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఒరిజినల్ షెర్లీ చేతిలో తుపాకీని చూసి అనే ఈ హత్యలన్నీ చేసింటుందని ఆమెని పోలీసులకు పట్టించుంటారు. ఒక రకంగా ఈ పిల్లోడి ఆమె చేసింది తప్పే అయినా కూడా దానివల్లే కనీసం ఆ పిచ్చామ రోడ్లంటి తిరగకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతోంది. ఇక ఫైనల్ గా ఈ పిల్లోడు ఆమెను చూశాక ఆ విషయాన్ని అర్థం చేసుకుని చిన్నప్పుడు వాళ్ళమ్మ వ్యాన్ నుంచి పికప్ చేసుకునే బస్ స్టాప్ దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాళ్ళమ్మ వచ్చి నేను చెప్పాను కదా ఎంత లేట్ అయినా నిన్ను తీసుకువెళ్ళడానికి అమ్మ వస్తుంది అని అనేసరికి ఆ పిల్లోడు ఆనందంతో మన కొత్త కథ ఏంటమ్మా అని అడుగుతాడు. అప్పుడేమో ఆనందంగా చెప్తానని అతని చెయ్యిని పట్టుకుంటుంది. ఇక భయంతో ఎప్పుడూ పారిపోతున్న తల్లి తన కొడుకు కోసం ఎన్నో సంవత్సరాలు అక్కడే వెయిట్ చేస్తూ ఇప్పుడు కలుసుకోవడంతో సినిమా హ్యాపీగా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, బాలన్ ద బాయ్ మూవీ స్టోరీ
ఇక ఈ మూవీ టైటిల్లో బాలన్ అనేది ఆ పిల్లాడి అసలు పేరు, ద బాయ్ అంటే ఒక అబ్బాయి. ఇవి రెండూ కలిపితే బాలన్ అనే ఒక అబ్బాయి అని అర్థం. ఇక ఈ మూవీలో మాక్సిమం అందరికి ఒక డౌట్ మిగిలిపోయి ఉండొచ్చు, ఆ పిచ్చామ నా కొడుకునివ్వండి ఇవ్వండి అని ఎందుకు ఏడ్చిందని. మేబీ ఆమె బాగున్నప్పుడు ఎవరైనా ఆమెను తల్లించేసి మోసం చేశారేమో, ఆ టైంలోనే ఆమె ఇలా పిచ్చిదైపోయి ఉండొచ్చు. ఆ బిడ్డ కోసమే ఆమె రోజు అరుస్తూ ఏడుస్తూ ఉండిండొచ్చు. ఇక ఇది కేవలం నా అజంప్షన్ మాత్రమే. మరి మీకు ఈ మూవీలో వేరే విషయాలు ఏమైనా తెలుసుంటే మీ ఒపీనియన్ కామెంట్ లో నాతో పంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి కొంచెం హైప్ కూడా ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.